హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పబోయే ట్రిక్ వాట్సాప్లో. ఫ్రెండ్స్, ఈ వాట్సాప్లో కొత్తగా వచ్చిన ట్రిక్ మీకు చెప్తే మీరైతే కంపల్సరీగా షాక్ అవుతారన్నమాట. ఇది వరకు మనం ఏం చేసేటోళ్ళం, వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ సెండ్ చేస్తే బ్లూటిక్స్ వస్తాయి కదా, ఆ బ్లూటిక్స్ ఆఫ్ చేసుకోవడం అందరికీ అయితే తెలుసు అనమాట. నార్మల్గా అది చాలా మందికి తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం మెసేజ్ చూసినా సరే ఆ రెండు టిక్లు రావు, ఒకటే టిక్ వస్తుంది. అది కూడా బ్లూ టిక్ అయితే రాదనమాట. మనం మెసేజ్ వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా చూడొచ్చు. కాకపోతే వాళ్ళకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో సెండ్ చేసిన వాళ్ళకు అర్థమే కాదనమాట వీడు మెసేజ్ చూసినా లేదా అని చెప్పేసి. సెట్టింగ్స్ వచ్చేసి వాట్సాప్లో ఎక్కడ ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటాయి, ఏం చేయాలి, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో చాలా క్లియర్ డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఏం చేసుకోవాలంటే, ముందుగా మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కిందికి అయితే ఈ విధంగా చిన్నగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు చూసినట్టయితే స్టోరేజ్ అండ్ డాటా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాక్సీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది 4th ఆప్షన్ లో. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెటప్ ప్రాక్సీ అని చెప్పేసి ఉందన్నమాట. సో మనం దీన్ని అయితే సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకొని పెద్ద కథ కార్ఖానా ఏమి ఉండదు. జస్ట్ మీకు ఒక కోడ్ ఉంటుంది అన్నమాట. ఆ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అది ఏం కోడ్ అంటే, సెటప్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాక్సీ హోస్ట్ అని చెప్పేసి ఒక బాక్స్ కనబడుతుంది కదా స్టార్టింగ్ లో, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడనే మీరు ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ముందుగానే ఏం ఎంటర్ చేస్తారంటే, ఇది సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 1.1.1.1 అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. 4 1లు పెట్టి మధ్యలో డాట్లు అనేవి పెట్టాలన్నమాట. సో ఈ విధంగా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక మీరు వేయాల్సింది ఒకటి రైట్ టిక్ ఉంది కదా ఇక్కడ, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సెటప్ అయితే అయిపోతుంది అనమాట మనది. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దానంతలో అదే తీసుకుంటది ఇది. సో ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయితే కావాలి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఉంది కదా యూజ్ ప్రాక్సీ అని చెప్పేసి, ఇది ఆటోమేటిక్ గా ఆన్ కాకపోయింది అనుకోని ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి సింగిల్ టికే వస్తుంది అనమాట. మీరు మెసేజ్ చూసినా ఎవరికి తెలియదు అనమాట. సో మీరు ఆన్లైన్లోకి వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా మీరు అనేది ఆ మెసేజ్ అనేది మొత్తాన్ని చదవచ్చు. వాళ్ళు ఏమేమి పంపుతున్నారు, ఏం కథ అని చెప్పేసి కూడా చదవచ్చు. సో దాంతో మీరు ఏమన్నా చేసుకోవచ్చు. నాకంటే ఎక్కువ మీకే ఎరక కాబట్టి అవన్నీ మీరైతే ఇక స్టంట్లు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.